Very good morning. Railway NTPC CBT 1 2025 Class 5. ఈ క్లాస్ కనుక మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరు విని అర్థం చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మీ ఎగ్జామ్లో 1 మార్క్ అయితే అచీవ్ చేసినట్లే. సో అంత ఇంపార్టెంట్ టాపిక్. సో ఎవ్వరు కూడా ఈ టాపిక్ నాకు వచ్చు అని వదిలేయకుండా ఎలా చెప్తా ఉన్నాడు, ఏం అడిగే అవకాశం ఉంది అనేది క్లియర్గా చూడడానికి ప్రయత్నం చేయండి. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఎన్టీపీసీకి సంబంధించి క్లాసెస్ అయితే మనం చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు చూడడానికి ట్రై చేయండి. ఓకే, సో మనం ఏదైతే లాంచ్ చేసామో బుక్ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ఈరోజు అంటే డేట్ కనుక చూసినట్లయితే మనకి 24th ఏప్రిల్ 2025 ఈరోజు తీసుకున్న వారు ఈ బుక్ కేవలం 300 రూపీస్కే మీకు విత్ డెలివరీ ఛార్జెస్తో ఇవ్వడం జరుగుతుంది. రైల్వే ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. మీకు తెలుగులో ఎక్కడా లభించదు. ఇది మనమే ది బెస్ట్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ఎలా తీసుకోవాలి ఏంటి అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో బుక్ అని ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. అండ్ మన యొక్క యాప్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కోర్స్ తీసుకున్న ముందు ఒకసారి యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. అండ్ యాప్లో కోర్స్ బై చేసిన వాళ్ళు కూడా యూట్యూబ్లో క్లాసెస్ వినండి. రైల్వేకి ఎంతవరకు అవసరమో అవే చెప్పడం జరుగుతుంది. అంతకంటే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఇటు సైడ్ రాకండి. ఓకే, సో మీకు ఇండివిజువల్గా అయితే పాలిటీ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, జీకే, సైన్స్, సోషల్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్ ప్రజెంట్ మీకు 60 రూపీస్కి ఏమో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కాస్ట్ అయితే మేబీ ఇంకో 2-3 డేస్లో అన్నీ పెంచడం జరుగుతుంది. ఎందుకనే తర్వాత చెప్తాను. అండ్ గ్రూప్ డి కనుక చూసినట్లయితే 150 రూపీస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు పెట్టిన 300 200 అంత మనకి 10 టైమ్స్ అయితే బెనిఫిట్ అయితే పొందుతారు. ఓకే, రైట్, చూద్దాం ఒకసారి ఒలింపిక్స్. సో ఫస్ట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎలా అడిగే అవకాశం ఉంటుంది కనుక చూస్తే, దీని యొక్క మోటో కనుక చూస్తే ఒలింపిక్స్ యొక్క మోటో ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్ అడగొచ్చు. ఒలింపిక్స్ యొక్క మోటో ఏంటి అంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. హెడ్ క్వార్టర్ దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లుజానాలో ఉంది. అండ్ మొదటి ఈవెంట్ కనుక చూస్తే మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ ప్రారంభమైంది 1896 గ్రీస్లోని అథెన్స్లో జరిగింది. దీని యొక్క ఫ్లాగ్ డిజైన్ మనం చూస్తే రింగ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, మొత్తం 5 ఇలా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ 5 రింగ్స్ కూడా 5 కాంటినెంట్స్ అంటే 5 ఖండాలను అయితే రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. దీన్ని డిజైన్ చేసింది ఎవరు అంటే పిర్రే డి కోబర్టిన్. సో ఇందులో ఒక్కో కలర్ అంటే ఒక్కో రింగ్ ఒక్కో కలర్లో ఉంటుంది. ఒక్కో కలర్ ఒక్కో కాంటినెంట్ని, ఒక్కో ఖండాన్ని రిప్రజెంట్ చేస్తుంది. బ్లూ అనేది యూరప్ని, బ్లాక్ అనేది ఆఫ్రికాని, రెడ్ అనేది అమెరికాని, గ్రీన్ అనేది ఆస్ట్రేలియాని, ఎల్లో అనేది ఏషియాని రిప్రజెంట్ చేస్తుంది. సో ఐఓసి ప్రెసిడెంట్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ కనుక చూస్తే థామస్ బాచ్. ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ కనుక చూస్తే పిటి ఉషా గారు. సో ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న కంటెంట్ గురించి వేరే వేరే ఇన్స్టిట్యూషన్లు కావచ్చు, వేరే వేరే దాంట్లో కావచ్చు, గంట సేపు అని చెప్పొచ్చు. బట్ అంత అవసరం లేదు రైల్వేస్కి. ఏం కావాలో అది మనం చదవడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ కనుక చూస్తే ఇప్పటి వరకు భారతదేశంలో ఒలింపిక్స్లో సాధించిన పథకాలు ఎన్ని అంటే మొత్తం 10 గోల్డ్ వచ్చాయి, సిల్వర్ 10 వచ్చాయి, బ్రాంజ్ 21 వచ్చాయి. మొత్తం 41 మెడల్స్ అయితే రావడం జరిగింది. హాకీ టీం కనుక చూస్తే ఇప్పటి వరకు పథకాలు సాధించింది 8 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రాంజ్ అండి. ఓకేనా, 3 బ్రాంజ్. సో అడుగుతారు ఇంకా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో భారతదేశం తరపున మొదటిసారిగా మెడల్ సాధించింది ఎవరు అంటే నార్మన్ పిచర్డ్. 2 సిల్వర్స్ వచ్చాయి 200 మీటర్ రేస్ 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో. ఈ పర్సన్ నేమ్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. భారతదేశం తరపున మొదటి గోల్డ్ మెడల్ సాధించింది ఎవరు అంటే మెన్స్ హాకీ టీంకి వచ్చింది 1928 నెదర్లాండ్. ఎవరికి వచ్చిందని అడుగుతారు, ఏ ఇయర్ అని అడిగే అవకాశం చాలా వరకు ఉండదు. సో మెన్స్ హాకీ టీంకి
మొదటి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అండ్ భారతదేశం తరపున మొదటిసారిగా మెడల్ సాధించిన మహిళ ఎవరు అంటే కరణం మల్లేశ్వరి గారు, వెయిట్ లిఫ్టర్, గుర్తుపెట్టుకోండి. 2000 ఒలింపిక్స్లో వచ్చింది. అండ్ భారతదేశం తరపున మొదటిసారిగా వ్యక్తిగత గోల్డ్ మెడల్ అంటే ఇండివిజువల్. సో ఇంతసేపు చూసినట్లయితే మనకి హాకీ టీం అనేది అచీవ్ చేసింది గోల్డ్ మెడల్. ఇక్కడ ఇండివిజువల్ గోల్డ్ మెడల్ కనుక చూస్తే అభినవ్ బింద్రా షూటింగ్లో రావడం జరిగింది తనకి. భారతదేశం తరపున ఏ అథ్లెట్ మొదటిసారిగా గోల్డ్ మెడల్ సాధించాడంటే నీరజ్ చోప్రా, జావలిన్ త్రో, టోక్యో ఒలింపిక్స్లో రావడం జరిగింది. సో ఇది మనకి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక సమ్మర్ ఒలింపిక్స్ 2024 చూస్తే మనకి 33వ ఒలింపిక్స్ అవి 33rd ఎడిషన్ ప్యారిస్లో జరిగాయి కనుక ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ 2024. సో దీని గురించి ఎలా అడుగుతారంటే హోస్టింగ్ కంట్రీ ఆతిథ్య దేశం ఏది అన్నప్పుడు ఫ్రాన్స్లోని ప్యారిస్. ఎప్పుడు జరిగాయంటే రఫ్గా ఐడియా పెట్టుకొని జూలై టు ఆగస్ట్ మంత్లో. మోటో ఈ ఒలింపిక్స్ యొక్క మోటో కనుక చూస్తే గేమ్స్ వైడ్ ఓపెన్, మస్కట్ పిర్గిస్, ప్రారంభ వేదిక సెన్ నదీ తీరం, ముగింపు వేదిక స్టేడ్ డి ఫ్రాన్స్. ఓపెనింగ్ చేసింది అంటే ఈవెంట్ని ఓపెన్ చేసింది ఎమాన్యుయల్ మార్కన్ ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. ఇప్పుడు క్లోజింగ్ బై థామస్ బాచ్, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఇక్కడ ప్రతిదీ కూడా నేర్చుకోవాలండి, ఏది కూడా స్కిప్ చేయొద్దు. అండ్ ప్రారంభ వేడుకల్లో జ్యోతిని వెలిగించింది టెడ్ హిరైనర్ అండ్ మారీ జోస్ పెరెక్. మొత్తం 32 స్పోర్ట్స్ ఉన్నాయి, అందులో 329 ఈవెంట్స్. అంటే ఇప్పుడు రన్నింగ్ అనేది ఒక స్పోర్ట్స్ కనుక చూస్తే అందులో 200 మీటర్ రేసు, 100 మీటర్ రేస్, ఇట్లాంటివన్నీ ఈవెంట్స్ అన్నట్టు. పాల్గొన్న దేశాలు 206, క్రీడాకారులు 10,714. ఇది ఏం అడగరు, జస్ట్ ఇక్కడ వరకు. సో ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్ నేర్చుకోవడానికి ట్రై చేయాలి. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలు, చాలా తక్కువ ఏజ్ కనుక చూస్తే 11 years old, జంగ్ హవో చైనాకి సంబంధించిన పర్సన్, స్కేట్ బోర్డింగ్ ప్లేయర్. గుర్తుపెట్టుకుని ప్రతిదీ. అతి పెద్ద వయసు గల క్రీడాకారుడు ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న అతి పెద్ద వయసు గల క్రీడాకారుడు ఏజ్ 65, జువాన్ ఆంటోనియో జిమెనెజ్ కోబో, స్పెయిన్ క్రీడాకారుడు, ఈక్వెస్ట్రియన్ ప్లేయర్. ప్యారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం ద్వారా 10వసారి ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిన ఏకైక అథ్లెట్గా జార్జియా షూటర్ నీనో సాల్క్వార్జే చరిత్ర సృష్టించింది. సో ఈమె లాస్ట్ టైం కూడా 9th టైం అని రికార్డ్ సృష్టించింది. సో ఈసారి మళ్ళీ పార్టిసిపేట్ చేసింది, మళ్ళీ రికార్డ్. ప్యారిస్ ఒలింపిక్స్లో పథకం నెగ్గిన అతి పిన్న వయసు అంటే మెడల్ వచ్చిన షార్టెస్ట్ ఏజ్ పర్సన్ కనుక చూస్తే అరిసా ట్రూ, ఆస్ట్రేలియా, స్కేట్ బోర్డింగ్ ప్లేయర్ ఎట్ ఏజ్ ఆఫ్ 14 years. అతిపెద్ద వయసు గల క్రీడాకారుడికి ఎవరికి వచ్చింది మెడల్ కనుక చూస్తే లారా క్రాట్, అమెరికా, ఈక్వెస్ట్రియన్, ఏజ్ 58. ఏది స్కిప్ చేయకుండా మళ్ళీ చెప్తున్నా, మనకి 1 mark కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ అత్యధిక పథకాలు చూద్దాం. చైనా స్విమ్మర్ జాన్ యుఫై 1 silver మరియు 5 bronzes పథకాలు అయితే సాధించింది. అండ్ టెన్నిస్ పురుషుల సింగిల్ స్వర్ణం విజేత నొవాక్ జకోవిచ్, సెర్బియా. సో ఎందుకు చెప్తున్నానంటే అది ఆయనకు ఒక డ్రీమ్ అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. జావలిన్ త్రోతో పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీం స్వర్ణం గెలుచుకున్నాడు. జావలిన్ త్రోలో పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీం. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి నీరజ్ చోప్రా యాక్చువల్గా మనం చాలా టాలెంటెడ్ పర్సన్ కదా. సో అతనికే వస్తుంది అనుకున్నాం, బట్ అతన్ని మించి ఈయనైతే ఈసారి మెడల్ సాధించడం జరిగింది. తద్వారా నీరజ్ చోప్రాకి సిల్వర్ వచ్చింది. పథకాల పట్టిక చూస్తే ఫస్ట్ ప్లేస్లో అమెరికా ఉంది, 126 medals, 40 gold, 44 silver, 42 bronze. సెకండ్ చైనా అనేది గుర్తుపెట్టుకోండి, 91 medals. థర్డ్ జపాన్, 45 medals. 71 place 71వ స్థానంలో భారతదేశం ఉంది. మొత్తం 6 medals వచ్చాయి. అందులో గోల్డ్ ఏం రాలేదు, సిల్వర్ 1, అది నీరజ్ చోప్రాకి, 5 bronze, కాంస్యం 5 వచ్చాయి. సో భారత్ ప్రస్థానం కనుక చూస్తే భారత్ క్రీడాకారుల బృందానికి చెఫ్ మిషన్ గగన్ నారంగ్ వ్యవహరించారు. భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు 117 members. సో 47 women, 70 men, మొత్తం 16 స్పోర్ట్స్లో. ఇది పెద్దగా ఏముండదు, ఇది గుర్తుపెట్టుకో. ఇండియా వయసు కనుక చూస్తే అతి చిన్న వయసుకు కనుక కలిగిన వ్యక్తి దినిది దేసింగు, కర్ణాటక, 200 meter ఫ్రీ స్టైల్ విభాగం. అతిపెద్ద వయసు గల క్రీడాకారుడు ఇండియా నుండి రోహన్ బోపన్న, టెన్నిస్, కర్ణాటక. ఇది గుర్తుపెట్టుకోండి.
ఓపెనింగ్ సెరమనీ ఇండియా తరపున కనుక చూస్తే పివి సింధు బ్యాడ్మింటన్ అండ్ శరత్ కమల్ టేబుల్ టెన్నిస్. క్లోజింగ్ సెరమనీకి మను భాకర్ షూటింగ్ అండ్ పిఆర్ శ్రీజేష్ హాకీ. సో పిఆర్ శ్రీజేష్ కనుక చూస్తే ఆయనకు ఒక పద్మ పురస్కారం కూడా రావడం జరిగింది. సో పద్మ పురస్కారాలలో మనం కనుక చూస్తే పద్మ పురస్కారాలు కానీ అదేవిధంగా జాతీయ స్పోర్ట్స్ అవార్డ్స్ ఉంటాయి కదా, ఆ స్పోర్ట్స్ అవార్డ్స్ కనుక చూసినట్లయితే మోస్ట్లీ 99% వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరికి? ఈ ఒలింపిక్స్ కానీ పారా ఒలింపిక్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళందరికీ కూడా పురస్కారాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇవి గుర్తుపెట్టుకుంటే అక్కడ మనం ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ సిల్వర్ కనుక చూస్తే నీరజ్ చోప్రా జావలిన్ త్రో హర్యానా. అడుగుతారు నీరజ్ చోప్రా ఏ ప్లేయర్ అండ్ ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి, ఈ మూడిట్లో ఏదైనా అడగవచ్చు. బ్రాంజ్ కనుక చూస్తే మను భాకర్ షూటింగ్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్. మను భాకర్ అండ్ సరబ్జోత్ సింగ్ ఇద్దరికి కలిపి కూడా వచ్చింది మిక్స్డ్ టీంలో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ విభాగంలో. స్వప్నిల్ కుషాలే షూటింగ్ విభాగం. భారత్ మెన్స్ హాకీ జట్టు అమన్ సెహ్రావత్ రెజ్లింగ్ 57 kgs విభాగంలో మొత్తం 5 మెడల్స్ అయితే బ్రాంజ్ రావడం జరిగింది, 1 సిల్వర్. సో వీరి ఎక్కడ సంబంధించిన వాళ్ళు చూద్దాం. మను భాకర్ హర్యానా, సరబ్జోత్ సింగ్ హర్యానా, స్వప్నిల్ కుషాల మహారాష్ట్ర, అమన్ సెహ్రావత్ హర్యానా. నెక్స్ట్ షూటింగ్లో ఒలింపిక్ పథకం సాధించిన మొదటి భారతీయ మహిళ చూస్తే మను భాకర్ అండి. ఒకే ఒలింపిక్స్లో ఒకే క్రీడలో 2 పథకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ మను భాకర్. ఒకటి మిక్స్డ్ విభాగంలో వచ్చింది, ఒకటి తనకి ఇండివిజువల్గా వచ్చింది. ఫైనల్కు ముందు భారత రెజ్లర్ వినేష్ పోగటే బరువు కొలతలో 100 grams ఎక్కువ ఉందని తననైతే డిస్క్వాలిఫై చేశారు. పెద్ద ఇష్యూ అయింది, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. భారత దిగ్గజం అభినవ్ బింద్రాకి షూటింగ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ ఆర్డర్ను ప్రదానం చేసింది. సో ఈ విధంగా మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈవెంట్స్ ఎక్కడ కూడా అడుగుతాడో. సో సమ్మర్ ఒలింపిక్స్ 2028లో కనుక చూస్తే లాస్ ఏంజల్స్ యూఎస్ఏలో జరగబోతూ ఉన్నాయి, 3rd టైం అక్కడ. నెక్స్ట్ ఎక్కడ అనేది చూస్తే సరిపోతుంది. అండ్ 2028 ఒలింపిక్స్లో క్రికెట్, లాక్రాస్, స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్బాల్ ఇవైతే మెన్షన్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ 2032లో ఆస్ట్రేలియాలో జరగబోతూ ఉంది. సో ఇది సమ్మర్ ఒలింపిక్స్. అట్ ద సేమ్ టైం వింటర్ ఒలింపిక్స్ కూడా ఉంటాయి. మన బ్యాడ్ టైం ఉంటే ఇక్కడికి వస్తాడు ఎగ్జామినర్. వింటర్ ఒలింపిక్స్ చూస్తే 2026లో 25th ఎడిషన్ జరగబోతూ ఉంది. హోస్టింగ్ కంట్రీ ఇటలీలోని మిలాన్ అండ్ కోర్టినా డి ఆంపోజో. ఇటలీ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. మోటో డ్రీమింగ్ టుగెదర్. వింటర్ పారా ఒలింపిక్స్. సో వింటర్ పారా ఒలింపిక్స్ 2026లో 14వ ఎడిషన్ జరగబోతూ ఉంది ఇటలీ. అంటే ఈ సమ్మర్ ఒలింపిక్స్ జరిగినప్పుడు పారా ఒలింపిక్స్ జరుగుతాయి, ఇక్కడ వింటర్ కనుక చూస్తే అక్కడ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మోటో కనుక చూస్తే సేమ్ అదే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు పారా ఒలింపిక్స్కి దానికి. నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ 2030లో చూస్తే ఫ్రాన్స్లో ఆతిథ్యం ఇవ్వబోతూ ఉంది. నెక్స్ట్ పారా ఒలింపిక్స్ 2030 ఫ్రాన్స్. సో అంటే సమ్మర్ ఒలింపిక్స్ జరిగినప్పుడు ఫస్ట్ ఆ ఈవెంట్ జరిగిన తర్వాత పారా ఒలింపిక్స్ జరుగుతుంది, వింటర్ ఒలింపిక్స్ జరిగినప్పుడు పారా ఒలింపిక్స్ జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ పారా ఒలింపిక్స్ అంటే మనకు తెలుసు కదండి, ఫిజికల్లీ అది, ఓకేనా. సో నెక్స్ట్ యూత్ ఒలింపిక్స్ గురించి కనుక చూస్తే సమ్మర్ యూత్ ఒలింపిక్స్ డకార్ సెనగాల్లో జరగబోతూ ఉంది 2026లో. అండ్ వింటర్ యూత్ ఒలింపిక్స్ 2024 జనవరిలో జరిగింది. జస్ట్ హోస్టింగ్ కంట్రీ గుర్తుపెట్టుకోండి, సౌత్ కొరియాలోని గ్యాంగ్వాన్లో జరిగింది. సౌత్ కొరియాలో మోటో గ్రో టుగెదర్ షైన్ ఫర్ ఎవర్, ఇంతే, ఇంతకు మించి అవసరం లేదు. సో నెక్స్ట్ పారా ఒలింపిక్స్ చూద్దాం. ప్యారిస్ పారా ఒలింపిక్స్, ఓకే. 17వ ఎడిషన్ ఇది. సేమ్ ఉంటాయండి, అదే ఉంటాయి. హోస్టింగ్ కంట్రీ ప్యారిస్ ఫ్రాన్స్. మోటో గేమ్స్ వైడ్ ఓపెన్, మస్కట్ పెరిగస్. ప్రారంభ వేదిక ప్లేస్ డి లీ కాంకోర్డ్. అండ్ ముగింపు వేదిక స్టేడే ది ఫ్రాన్స్. ఓపెనింగ్ బై ఎమాన్యుయల్ మార్కన్, క్లోజింగ్ బై ఆండ్రూ పార్సన్స్. ఇక్కడ చూడండి, ఇది మనం ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ పారా ఒలింపిక్ కమిటీనే. అక్కడైతే మనం ఐఓసీ చూసాం. ప్రారంభ వేడుకల్లో జ్యోతిని వెలిగించింది మనం చూస్తే అలెక్సిస్ హ్యాంక్విన్ క్యాన్, ఇది పెద్దగా ఏం అడగరు. నాంటిన్ కైటా, చార్లెస్ యాంటోనీ కోవాకో, ఫాబియన్ లామెరల్ట్, ఎలోడియో లోరాండి. సో మనల్ని ఇందులో అడిగేది ఏంటి అంటే ఇక్కడి వరకు అడిగే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎవరెవరికి మనకి ఇండియా నుండి మెడల్స్ వచ్చాయి ఇవి అడుగుతాడు.
సో ఎందుకంటే చాలా ఎక్కువ మందికి వస్తాయి ఇది మనకి. క్రీడలు మొత్తం 22, 549 ఈవెంట్స్, పార్టిసిపేటెడ్ కంట్రీస్ 170, టోటల్ పార్టిసిపేటెడ్ స్పోర్ట్స్ పర్సన్ 4460. పథకాలు సాధించింది చూస్తే ఫస్ట్ చైనా ఉంది 220, సెకండ్ గ్రేట్ బ్రిటన్ ఉంది 24, 18th ప్లేస్లో 29 మెడల్స్తో ఇండియా ఉంది, 7 గోల్డ్, 9 సిల్వర్, 13 బ్రాంజ్. సో ఇక్కడ 29 మందిలో చాలామందికి ఇదివరకు పద్మ అవార్డ్స్ రాకపోతే పద్మ అవార్డ్స్ ఇస్తారు, అంటే పద్మశ్రీ లాంటివి స్పోర్ట్స్ అవార్డ్స్ మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్లో ఒకసారి. వాటిలలో కూడా వీళ్ళని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఎంత నేర్చుకుంటే 29 ప్లస్ ఒలింపిక్స్లో, నార్మల్ ఒలింపిక్స్లో 6 వచ్చాయి కదా, 35 మందిలో మనం అక్కడ చాలా మందిని కవర్ చేసిన వాళ్ళం అంతా. ఓకే, సో భారతదేశం యొక్క ప్రస్థానం కనుక చూస్తే ఈ పారా ఒలింపిక్స్లో 84 మంది క్రీడాకారులు 12 స్పోర్ట్స్లో పాల్గొన్నారు. ఫ్లాగ్ బేరర్ ఓపెనింగ్ సెరమనీకి సుమిత్ యాంటిల్, జావలిన్ త్రో హర్యానాకు సంబంధించిన వ్యక్తి, భాగ్యశ్రీ జాదవ్ షార్ట్ పుట్ మహారాష్ట్ర. క్లోజింగ్ సెరమనీకి ప్రీతిపాల్ రన్నింగ్ యూపీ, హర్విందర్ సింగ్ ఆర్చరీ హర్యానా, వీరైతే పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ విన్నర్ చూస్తే ఇక్కడ చూడండి, గోల్డ్ అవని లెఖారా షూటింగ్ రాజస్థాన్, సుమిత్ యాంటిల్ జావలిన్ త్రో హర్యానా, అండ్ కుమార్ నితేష్ బ్యాడ్మింటన్, హర్విందర్ సింగ్ ఆర్చరీ హర్యానా, ధరంబీర్ నాయన్ క్లబ్ త్రో హర్యానా, ప్రవీణ్ కుమార్ హై జంప్ ఉత్తరప్రదేశ్, నవదీప్ సింగ్ జావలిన్ త్రో హర్యానా. సో ఎగ్జామినర్ ఈ పేరు ఇచ్చి వీళ్ళు ఏ రిలేటెడ్ స్పోర్ట్స్ అడగవచ్చు, లేదా ఏ స్టేట్ అడగవచ్చు, లేదా ఇండియన్ విన్నర్ గోల్డ్లో పర్టిక్యులర్ స్పోర్ట్స్ నుండి పారా ఒలింపిక్స్లో సాధించిన వ్యక్తి పేరు ఏంటి అని అడగవచ్చు. సో ఈ విధంగా ఎగ్జామినర్ అడుగుతాడు. నెక్స్ట్ సిల్వర్ కనుక చూస్తే మనకి 9 మందికి వచ్చింది కదా. మనీష్ నార్వాల్ షూటింగ్ హర్యానా, నిషద్ కుమార్ హై జంప్ హిమాచల్ ప్రదేశ్, యోగేష్ కౌథినియా డిస్కస్ త్రో, తులసిమతి మురుగుసేన్ బ్యాడ్మింటన్ తమిళనాడు, సుహాస్ లలింకరే యతిరాజ్ బ్యాడ్మింటన్ ఉత్తరప్రదేశ్, అజిత్ సింగ్ యాదవ్ జావలిన్ త్రో ఉత్తరప్రదేశ్, శరత్ కుమార్ హై జంప్ బీహార్, సచిన్ కిలారీ షార్ట్ పుట్ మహారాష్ట్ర, ప్రణవ్ శర్మ క్లబ్ త్రో హర్యానా. సో ఈ 9 మంది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ బ్రాంజ్ కూడా స్కిప్ చేయొద్దు, ప్రతి చదవండి. మోనా అగర్వాల్ షూటింగ్ రాజస్థాన్, ప్రీతిపాల్ రన్నింగ్ ఉత్తరప్రదేశ్ 100 మీటర్, రబీనా ఫ్రాన్సిస్ షూటింగ్ మధ్యప్రదేశ్, ప్రీతిపాల్ 200 మీటర్లో వచ్చింది ఉత్తరప్రదేశ్, మనీష్ రామ్దాస్ బ్యాడ్మింటన్ తమిళనాడు, శీతల్ దేవి అండ్ రాకేష్ కుమార్ ఆర్చరీ కశ్మీర్, నిత్యా శివన్ బ్యాడ్మింటన్, దీప్తి జీవన్జీ రన్నింగ్ 400 మీటర్ తెలంగాణ, మరియప్పన్ తంగవేలు హై జంప్ తమిళనాడు, సుందర్ సింగ్ ఊర్జా జావలిన్ త్రో రాజస్థాన్, కపిల్ పర్మ జూడో మధ్యప్రదేశ్, హొకాటో హొటోజా సేమ షార్ట్ పుట్ నాగాల్యాండ్, అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ సిమ్రాన్ శర్మ రన్నింగ్ ఉత్తరప్రదేశ్. సో సమ్మర్ పారా ఒలింపిక్స్ మనకు నార్మల్ పారా ఒలింపిక్స్ జరిగినప్పుడే జరుగుతాయి అనుకున్నాక యుఎస్సి అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా. సో ఈ విధంగా చదవండి, డెఫినెట్లీ మీకు జాబ్ ఎందుకు రాదో మనం చూడవచ్చు. ప్రాపర్గా చదవండి, ఇంతకు మించి ఏం అవసరం కూడా లేదు. ఇదే ఒలింపిక్స్ క్లాస్ మనం 5-6 గంటలు కూడా చెప్పవచ్చు, బట్ అవసరమైంది మనం చెప్పడమే మన పని. లాస్ట్ బెంచెస్ పని అది. లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్ ఎలా చదివి ఎలా క్లియర్ చేస్తాడో అలానే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈరోజు 24th April 2025 రోజు బుక్ తీసుకున్న వాళ్ళకే 300 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో తీసుకోవడానికి ట్రై చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.